సబ్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173. ఈరోజు మన దగ్గరికి సిఐటియు గట్కేసర్ మండల్ సెక్రటరీ గారు యాదన్న గారు వచ్చారు. ఆయనతోని మనం చూస్తున్నాము, వాళ్ళు కార్మికుల పక్షాన వాళ్ళు నిరంతరం పనిచేస్తారు. కాబట్టి మనం ఈరోజు జరిగే కార్మికులకు పోటాపోటీగా జరిగే దానిపైన చర్చ కోసం పిలిచాను. అన్నగారు వచ్చారు. అన్నగారు నమస్కారం. నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అన్నగారు, మీరు చూశారు సెంట్రింగ్ మేస్త్రిది, ట్రాఫిక్ మేస్త్రిది ట్రాఫిక్ బాగా నడుస్తున్నది. మీరు కార్మికుల పక్షపాతాన మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరు? సెంట్రింగ్ మేస్త్రులకు ఏం చెప్పదలుచుకోరు? ఇప్పుడు సెంట్రింగ్ మేస్త్రీలు అని అంటే భవన నిర్మాణ కార్మికులు అండి. ఈ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఇప్పుడు సెంట్రింగ్ మేస్త్రీలు వస్తారు, అందులో రాయి కొట్టే వాళ్ళు వస్తారు, తర్వాత ఉప్పరి పని చేసే వాళ్ళు వస్తారు, రకరకాల కార్మికులు, అందులో ఎలక్ట్రీషియన్లు వస్తారు, అదేవిధంగా పెయింటర్స్ వస్తారు. ఇటువంటి వాళ్ళు చాలామంది బండలు వేయడానికి, ఇటువంటి ప్లంబర్స్, ఇవన్నీ కూడా వస్తారు. భవన నిర్మాణ కార్మికులు అంటే ఒక సెంట్రింగ్కి సంబంధించిన వాళ్ళే కాదు. అయితే నిన్న మొన్న ఒక సెంట్రింగ్కి సంబంధించినటువంటి వాళ్ళు సమ్మె చేశారు. సుమారుగా ఒక 10-15 రోజులు సమ్మె చేసినట్టుంది. ఆ సమ్మెలో వాళ్ళ ప్రధాన డిమాండ్ అంటే బాగా పబ్లిక్లోకి వెళ్ళినటువంటి డిమాండ్ ఏంటి అంటే సెంట్రింగ్ను బచావో, మేస్త్రీలు హటావో అనే దాని మీద వచ్చింది. అది సరి అయినటువంటి పదము కాదు, ఆ పదము వాడవచ్చు లేకుండే అనేది మా యూనియన్కు సంబంధించి సిఐటికి సంబంధించిన అభిప్రాయం మేము వెలుగుస్తూ ఉన్నాం. ప్రధానంగా ఏంటంటే వీళ్ళంతా కలిసి పనిచేస్తే తప్ప లేకపోతే ఒక భవనం ఏర్పడదు. తర్వాత వీళ్ళ డిమాండ్ కూడా ఎంత పెద్ద డిమాండ్ అని అంటే, వీళ్ళు మేస్త్రి అనేవాడు చేతిలో వీళ్ళు ఎవరు సెంట్రింగ్ కార్మికులు ఉండకూడదు అనేది వీరి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఏది? సెంట్రింగ్ మేస్త్రి. కానీ మేమేమంటున్నాం అంటే ఆ విధంగా కనుక చేస్తే అక్కడ ఓనర్కు, తర్వాత ఇక్కడ మేస్త్రీలకు, ఇక్కడ ఈ సెంట్రింగ్ మేస్త్రీలకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. తర్వాత 1-2 రూపాయలు కాదు వీళ్ళ డిమాండ్. ఈరోజు 51 రూపాయి ఫర్ ఎస్ఎఫ్టీ, ఒక్క రీటుకు 51 రూపాయి తీసుకుంటాము అని అంటే, ఇప్పటిదాకా నడిచిందేమో 21 నుంచి 30 మధ్యనే నడిచింది. కానీ ఇప్పుడు ఒకేసారి 51 రూపాయి కనుక వీళ్ళు 51 రూపాయి అని అంటే ఎంత బర్డన్ పడుతుంది ప్రజల మీద. అంటే ఒక మామూలు పేదవాళ్ళు కనుక ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఉదాహరణకు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి. ఈ ఇందిరమ్మ ఇండ్లలో గవర్నమెంట్ ఇచ్చేది ఒక 5 లక్షలు ఇస్తుంది. మీరు ఎంత తక్కువ చేసినా కూడా వీళ్ళు ఏం చేయాలి అని అంటే ఇంకొక 5 లక్షలు పెట్టుకుంటే ఆ మాత్రం ఇల్లు జరుగుతుంది. అది కూడా సరిపోదు. చుట్టుముట్టు ఎస్ఎఫ్టీ 100 గజాలకి
వెయ్యి చిల్లర 1000 సెట్ అవుతుంది. 1000 సెట్ ఇంటూ 50 ఎంత అవుతుంది? 5 లక్షల రూపాయలు వాళ్ళకే పోతుంది. అందుకని ఇప్పుడు మేమేమంటున్నాం అంటే అది సరి అయింది కాదు. 51 రూపాయి అనేది కూడా సరి అయింది. దానివల్ల భారం బాగా పడుతుంది. తర్వాత వీళ్ళు అంటే గొంతెమ్మ కోరికలు కోరినట్టుగా నాకు కనపడతా ఉంది. అంటే ఈ సెంట్రింగ్ కార్మికులు గవర్నమెంట్ దగ్గర డిమాండ్ చేయాలండి. గవర్నమెంట్ దగ్గర ఏం డిమాండ్ చేయాలి? ప్రమాదవశత్తు బిల్డింగ్ మీద నుంచి కింద పడి చనిపోతే వాళ్ళకు ఒక 20-25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా లేకపోతే ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని పెట్టాలి ఒక డిమాండ్. తర్వాత ఇప్పుడు పిల్లలు ఎవరైనా కూడా పెళ్లి చేస్తే భవన నిర్మాణ కార్మికుని యొక్క కూతురు పెళ్లి చేస్తే అతనికి 30,000 రూపాయలు పెడుతున్నారు. 30 కాదు, దాన్ని 1,00,000-2 లక్షలకు డిమాండ్ చేయండి. తర్వాత వీళ్ళు చనిపోయిన తర్వాత కార్మికులు కనుక ఎటువంటి చనిపోతే వారికి కట్టెబట్ట కోసమో లేదా దానికో దీనికో 1,00,000 రూపాయలు డిమాండ్ చేయండి. అటువంటిది గవర్నమెంట్ మీ ఫండ్ ఉంది, గవర్నమెంట్ దగ్గర భవన నిర్మాణ కార్మికుల ఫండ్ ఉంది. ఆ ఫండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఫండ్ను వేరే రోకు డైవర్ట్ చేస్తున్నారండి. కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి, అవి వేరే రోకు డైవర్ట్ చేస్తారు. డైవర్ట్ చేయకుండా అందరం కలిసికట్టుగా మీరంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేసి గవర్నమెంట్ నుంచి మీరు తీసుకునేటట్టుగా ప్రయత్నం చేస్తే గవర్నమెంట్ డిమాండ్ చేస్తే ఉంటుంది. కానీ ఇప్పుడు వీళ్ళు చేసిన డిమాండ్ మొత్తం కూడా సామాన్యుని యొక్క ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉన్నటువంటి వాళ్ళ నడ్డి ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది సరి అయింది కాదు అనేది ఇద్దరు ఒకటే అవుతారు. మన వీళ్ళిద్దరు ఒకటే అవుతారు. రేపు ఏమైతే ఎవరైతే కట్టుకునే వాళ్ళ మీద కట్టుకునే వాళ్ళ మీద భారం పడుతుంది. ఇప్పటికీ కూడా వీళ్ళు ఏది 25 నుంచి 30 వరకు అంటే నష్టం ఏముండదు సార్, నష్టం ఏముండదు. ఎందుకు అంటున్నానంటే ఒక బిల్డింగ్ కార్మికుడు అంటే ఉప్పర్ మేస్త్రి అనేటాయన ఈయన ఎక్కడికి వెళ్ళి ముగ్గు పోసే కాడికి వెళ్ళి ఉండాలి సార్. ముగ్గు పోసే కాడికి వెళ్ళి బిల్డింగ్ మొత్తం తయారయ్యి బయటికి వెళ్ళి తాళం ఇచ్చేంత వరకు ఈయన ఉండాలి. ఈయన ఏమంటాడంటే ఈ ఏది మన సెంట్రింగ్ మేస్త్రి ఏమంటాడు సార్ అనంటే మీరు ఏది మేమేమో కొట్టి వస్తున్నాము, ఏది చెక్క కొట్టి వస్తున్నాము, సెంట్రింగ్ కొట్టి వస్తున్నాము, పైసలు ఏమో మేస్త్రి తీసుకుంటుండు, ఈ మేస్త్రి ఏమో ఒక గుండు దారము ఒక తాపి పట్టుకొని వచ్చి ఇన్ని పైసలు తీసుకొని పోతుండు, ఇది సరి అయింది కాదు అని అంటాడు. మేమేమంటున్నాం సార్ అంటే ఇప్పుడు ఆయన ఈ ఒక్క ఇల్లు కట్టడానికి సుమారుగా 6 నెలలు పడుతుంది సార్. సుమారుగా 6 నెలలు పడుతుంది. నువ్వు ఎంత తొందరగా ఎక్కువ పట్టవచ్చు. ఇంకా నువ్వు ఎంత తొందరగా కట్టినా కూడా ఒక 5 నెలలు పెట్టుకుందాం సార్. ఈ 5 నెలల ఈయన 5 బిల్డింగ్లో కొడతాడు సార్. ఏది మేస్త్రి చెక్క ఇది సెంట్రింగ్ అనేది 5 బిల్డింగ్లో కొడతాడు. కేవలం చెక్క కొట్టుడే మిగతా కూడా వీళ్ళంతా కూడా ఇది ఈ చెక్క తర్వాత గోడలు కట్టాలి, గోడలు కట్టిన తర్వాత ప్లంబరింగ్ కావాలి, అంత ప్రతిదీ కూడా చూడాలి, కరెంట్ కావాలి. ఇవన్నీ అయితేనే ఇల్లు అయితే తప్ప లేకపోతే కాదు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన పోటాపోటీ పడి ఎవరంటే సామాన్య ప్రజల యొక్క నడ్డి విరుస్తుర్రు, ఇది సరి అయింది కాదు. ఇద్దరు కూడా కూర్చొని ఐక్యంగా పోరాటాలు చేసి గవర్నమెంట్ దగ్గర రావాల్సినటువంటి నిధులను రాబట్టుకోవాలి తప్ప ఇట్లా ఆ నిధులు కాకుండా మామూలుగా ఏదో ఇప్పుడు ప్రజల దగ్గరనే తీయాలి అంటే ప్రజలు ఇక ఆ ఇల్లు కట్టుకోవడం కలగానే మిగిలిపోతుంది. మీరు అన్నట్టు వాస్తవమే కాలేదు, ఎందుకంటే భయంకరమైన రేట్లు పెరిగినాయి. దాంతో పాటు ఇది ఒక రేటు, ఇది మామూలు రేటు కాదు సార్. ఇంతకుముందు 25 ఉంది, ఇప్పుడు 50 కంటే సగం పెరిగినట్టే కదా సార్. పోనీ వీళ్ళ దాంట్లో కూడా ఐక్యత ఉండదు సార్. ఇప్పుడు ఏం చేస్తారనంటే ఈ ఉదాహరణకి ఇప్పుడు 30 రూపాయలు పెట్టిరు అనుకోండి, 30 రూపాయలు పెడితే మీ దగ్గరకు వచ్చి నేను ఇల్లు కడతా అని అంటారు. అంటే నాకు సెంట్రింగ్ నువ్వు ఎంత కొడతావు అని అంటే నీకు 20కో కొడతా సార్, నువ్వు ఎవరికి చెప్పక అని చెప్పేసి వీళ్ళ దాంట్లో ఐక్యత లేకుండా ఈయన తక్కువ కొట్టుకుంటాడు. తక్కువ కొట్టుకుని బయట మాత్రం ఇంత అని చెప్పి చెప్తుంటాడు. దీనివల్ల మన యూనియన్ లో కూడా ఐక్యత గొప్ప చెప్పుకో, కానీ యూనియన్ లో కూడా ఐక్యత పోతుంది కదా సార్. అంటే ఏం చేస్తే బాగుంటుంది అట్లా? నాకున్నటువంటి అభిప్రాయం ఏంటి అని అంటే ఇటు తాపీ మేస్త్రీలు అటు మన ఎవరు సెంట్రింగ్ మేస్త్రీలు వీళ్ళంతా కూడా తాపీ మేస్త్రీలు సెంట్రింగ్ మేస్త్రీలు ఇద్దరు కలిసి కూర్చొని ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఆ విధంగా ఐక్యంగా పెంచుకొని మీరు మాకు ఇది తీయాలి, మేము మీకు ఈ పని చేసి పెడతాం అనేటట్టుగా ఉండాలి. లేకపోతే ఏమైతే సార్ అంటే నాకున్నటువంటి అభిప్రాయం చెప్తున్నా, రేపు ఏమవుతుంది అని అంటే ఈ ఏది సెంట్రింగ్ మేస్త్రీలు కనుక అట్లనే చేస్తే ఒకరు ఇద్దరు తాపీ మేస్త్రీలు మళ్ళీ
దగ్గరికి వచ్చేసి అంటే ఐక్యం అయ్యి మన ఇద్దరం ఇక ఆయనను బతిలాడటం ఎందుకు, మన ఇద్దరమే పోయి కొత్త చెక్క తెచ్చుకుందాం, మనమే కొట్టుకుందాం, ఆ పైసలు ఏదో మనమే కూలీలోకి ఇచ్చుకుంటే సరిపోతుందిగా అనేది వస్తుంది. అది కూడా చర్చ నడుస్తుంది సార్. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇప్పుడు ఈ సంటింగ్ డబ్బులు లేనప్పుడు చెక్కతోనే నడిచేది సార్. మీరు చూసుకుంటారు. మనం మీ చిన్నతనం మా చిన్నతనంలో చెక్కనే కొట్టేవాళ్ళం. చెక్కనే ఇప్పుడు ఇది 10-15 నుంచి వచ్చింది సంటింగ్ డబ్బు అనేది. నిజం నిజం. అయితే ఇప్పుడు అంతకుముందు ఎవరు ఈ మేస్త్రీలు అంటుండ్రు మిద్దెలు కూడా వేసేవాళ్ళు గ్రామాలలో. మిద్దెలు కూడా చెక్కలే కాకి యొక్క మొగురాలు తీసుకుని మిద్దెలు కూడా వేసేవాళ్ళు. కానీ ఈరోజు ఆ పదం కూడా మంచిది కాదు సార్. ఇప్పుడు ఆయన లేకుంటే నువ్వు లేవు, నువ్వు లేకుంటే మీరు లేకుంటే వాళ్ళు లేరు. అందరూ ఇప్పుడు ఒక బిల్డింగ్ తయారు కావాలంటే ఇంతమంది కలిస్తేనే బిల్డింగ్ తయారైంది. 10-15 మంది కావాలి తప్పకుండా సార్. అన్ని బండలు వేసుకోండి కానీ ప్రతిదీ కావాలి. ఎలక్ట్రీషియన్ కావాలి, ఉపనయన కావాలి, తర్వాత కింద ఇప్పుడు వీళ్ళది ఏముంటుంది సార్. ఒకసారి మేస్త్రి ఇచ్చినట్టు ఈ భేదాభిప్రాయం అంటే ఏం చేస్తే బాగుంటుంది. ఈ భేదాభిప్రాయం పోవాలంటే నాకున్నటువంటి అభిప్రాయం ఏంటి సార్ అంటే వీళ్ళిద్దరు కూడా కలిసి పనిచేయాల్సిందే. ఎప్పుడైనా కూడా మా తల్లి కొడుకుల లెక్క లేకపోతే భార్య భర్తల లెక్క వీళ్ళు అన్నదమ్ముల లెక్క వీళ్ళు కలిసి ఉండాల్సిందే తప్ప అంటే ఇప్పుడు అన్నదమ్ములు లేకపోతే ఇంకేదో అంటే కానీ భార్య భర్తల లెక్క 100% వీళ్ళు కలిసి ఉండాల్సిందే. ఒకరికి కోపం వచ్చినా ఒకరికి తాపం వచ్చినా కూడా వీళ్ళు కలిసి ఉండాల్సిందే. తప్పనిసరి పరిస్థితులు సర్దుకొని పోవాల్సిందే. ఇప్పుడు ఆయన డబ్బులు తీసుకో ఆయన ఇప్పుడు నేను అడుగుతున్నాను సార్. సెంట్రింగ్ మేస్త్రిలో ఒకటి నేను ప్రశ్న వేస్తా. నిజంగానే ఈయన గుండు దారం తెచ్చుకుంటాడు, ఒక తాపి తెచ్చుకుంటాడు, ఇద్దరు మేస్త్రీలను తెచ్చుకొని పని చేస్తుండ్రు. మేమేమో లక్షల రూపాయలు పెడుతున్నాం. లక్షల రూపాయలు పెట్టి సామాన్ తెచ్చి ఆడ మేస్త్రికి మేము ఆడ వేస్తున్నాం. వేసినా కూడా మాకు ఫలితం లేదు అని మీరు అంటారు కదా. నేనేమో అడుగుతున్నానంటే ఒకవేళ ఓనర్ ఇవ్వకపోయినా నీకు ఇవ్వాల్సిందే. ఓనర్ ఇవ్వకపోయినా ఈయన ఇవ్వాల్సిందే. తర్వాత ఓనర్ ఆయనకి ఇవ్వకపోయినా కూడా ఆయన నష్టపోతాడు. ఎవరు? తాపీ మేస్త్రి. ఓనరు తాపీ మేస్త్రికి ఇవ్వకపోయినా తాపీ మేస్త్రి నష్టపోతాడు. ఓనరు ఎవరికి తాపీ మేస్త్రికి ఇవ్వకపోయినా కూడా ఈయన నష్టపోతాడు. కానీ ఈయన మాత్రం సేఫ్గానే ఉంటాడు. ఎవరు? మన సెంట్రింగ్ మేస్త్రి సేఫ్గానే ఉంటాడు, గ్యారెంటీ తీసుకుంటాడు. ఒకవేళ తీసుకోకపోతే ఏం చేస్తారు సార్? వీళ్ళు ఆపేస్తారు పని, సగానికి పెట్టేస్తారు. ఎన్నో చూస్తున్నాం కదా, సగానికి ఆపేస్తారు. కానీ ఈ విధంగా ఆపేయడం వల్ల వాడు కష్టపడో నష్టపోయో ఏదో ఒకటి తెచ్చి నీకు ఇచ్చి ఆ స్లాబ్ పోసుకుంటాడు. సార్ ఒకటి కాదు, దీనికి ఏమో ఓన్లీ స్లాబ్ వరకు మాత్రం ఇప్పుడు ఈ రేట్ సార్. తర్వాత మెట్లు కొడుతందుకు వేరే రేట్ ఉంటుంది సార్. తర్వాత అందులో సజ్జలు కొడుతందుకు వేరే రేట్ ఉంటుంది సార్. అది వేరే రేట్ ఉంటుంది సార్. ఇది వేరే రేట్ ఉంటుంది. దీంట్లో లాభపడేది సెంట్రింగ్ మేస్త్రి 100%. నువ్వు పెడితే 2-3 లక్షలు పెట్టవచ్చు పెట్టుబడి, నేను కాదను. కానీ 2-3 లక్షలు పెట్టినా కూడా నువ్వు 6 నెలల దాకానేమో తాపీ మేస్త్రి అక్కడనే ఉండాలి, ఆ ఇల్లుని పట్టుకొని ఉండాలి. 6 నెలల్లో నువ్వు 6 ఇళ్ళకి పోయి వస్తావు. 6 ఇళ్ళకి పోయి 6 ఇళ్ళ పని చేసుకొని 6 ఇళ్ళ డబ్బులు తీసుకొని నువ్వు వచ్చేస్తావు. మరి నీది బెటరా ఈయనది బెటరా? మీరు ఒకసారి ఆలోచించండి. దీంట్లో ఇంకో ప్రమాదం ఉంది సార్. వీళ్ళిద్దరు కొట్లాడుతుంటే, ఎందుకంటే భారం మోసిన భారం కాబట్టి రెడీమేడ్ కూడా చేసుకునే అవకాశం ఉంది. అంతే సార్. మరి వీళ్ళిద్దరు నోట్లో మట్టి కొట్టినట్టు అవుతుంది కదా. ఇప్పుడు ఏం చేస్తారు సార్? ఇప్పుడు చూస్తారు. ఇప్పుడు ఈ తాపీ మేస్త్రీలు ఏం చేస్తారు? వీళ్ళతోటి మాకెందుకు ఈ బాధ అంతా అని ఇప్పుడు మీరు నేను ఇంకొక 3 తీసుకుంటారు. ఒకటేసారి పెట్టుబడి పెట్టేస్తారు, చేసుకుని వాళ్ళే చేసుకుంటారు, కూలీలను పెట్టుకొని చేసుకుంటారు. దాంతో తాపీ మేస్త్రి మన సెంట్రింగ్ మేస్త్రికి నష్టమే జరుగుతుంది కదా నష్టం. సార్ ఇప్పుడు వీళ్ళు ఒక్క సభ్యత్వానికి 10,000 పెట్టిరు సార్. ఏంటి సార్? ఒక్క సభ్యత్వం ఎవరన్నా అందులో చేరాలంటే కంట 10,000 అట. మేము 100 రూపాయలు సార్. మా సీఏ ఏముంది ఇప్పుడు సార్? నేను ఒక మేస్త్రిని అడిగాను, ఏంటి మరి మేము ఒక దగ్గర కొట్టించాము చెక్క కొట్టిస్తే ఆయన ఏమంటాడంటే లేట్ అయితే ఈయన పోయి సంఘంలో చెప్తాడు. సంఘంలో చెప్తే సంఘపోలు ఏం చేస్తారంటే మనకు ఫోన్ చేసి ఏంటి నువ్వు ఆయనకు పైసలు ఇవ్వాలట అని అంటారు. పైసలు ఇవ్వాలట కదా అని అంటారు. కానీ ఆ ఇంటి ఆయన సమస్య పట్టించుకోడు సంఘపోలు.
ఇప్పుడు ఆ ఇంటి ఆయనకు మరి ఏం జరుగుతుంది అక్కడ, ఎవరు మోసం చేస్తున్నారు ఏం కథ అనేది దాన్ని పట్టించుకోరు. తర్వాత అదంతా వీళ్ళకి పైసలు ఇస్తందుకే పైసలు అడుగుతందుకే సంఘం అనుకుంటే మరి కట్టుకుంటోనికి ఏముండదు అలాగో సంఘం ఉండాలి. ఉండాలి. మనం ఎన్నో చూస్తామంట, ఎంతో మంది పీడిస్తారు సార్. ఇప్పుడు నేను మీ ఇల్లు కడుతున్నానంటే నువ్వు నన్ను ఒక జర తిట్టినట్టుగా లేకపోతే నా మీద జర గరం చేసినా కూడా 3 రోజులు పనికి రాకుంటుంటారు సార్. అది ఏదో ఒక వంక పెట్టుకొని ఉంటాం, ఏదో ఒక వంక. నాకు గిడ పని ఉంది, గాడ పని ఉంది, ఈయన చచ్చిపోయాడో లేకపోతే ఏదో ఒక వంక పెట్టుకొని 3-4 రోజులు. టైంకి పైసలు లేకపోతే కూడా నీ పైసలు ఎక్కడ పోతాయి? ఎక్కడో మనమైతే ఇల్లు కానీ మన ఇల్లు కట్టుకోవాలన్న కుతూహలం మనకు ఉంటుంది కదా. పోతే పోనీ నీ డబ్బులు నీకు ఇస్తాను, నాదేందో నాకు ఎట్టిపోవాలని చెప్తాం. ఏమని వీళ్ళు కావాల్సి ఇప్పుడు సభ పెడుతుంది సార్ 8వ తారీఖు, మీకేమన్నా వచ్చిందా, పిలుపు వచ్చిందా? అంటే మా రాష్ట్ర యూనియన్కు పిలుపు ఉంటుంది తప్పకుండా. సిఐటియు రాష్ట్ర యూనియన్కు మొన్న వాళ్ళది కూడా ఉన్నది. వాళ్ళు కూడా ఎవరు సెంట్రింగ్ మేస్త్రి వాళ్ళది కూడా ఉంది. ఇందిరా పార్కులో ఉన్నదని చెప్పారు. ఇందిరా పార్క్ వచ్చాం. ఇందిరా పార్క్ వచ్చేసి మా వాళ్ళు కూడా పెట్టారు సార్ సభ పెట్టి వీళ్ళ దాంట్లో కూడా మా వాళ్ళు పాల్గొంటారు, స్టేట్ వాళ్ళు పాల్గొంటారు మా దాంట్లో. ఇట్లేముండదు. కాకపోతే నేను సెంట్రింగ్ సోదరులకే కానీ అదేవిధంగా భవన నిర్మాణ కార్మికులకే కానీ మనం అంతా కూడా ఒక సంఘం పెట్టుకున్న తర్వాత అటు ఓనర్కు, ఇటు తర్వాత సెంట్రింగ్ మేస్త్రీలకు, అదేవిధంగా ఈ మామూలు తాపీ మేస్త్రీలకు, మొత్తం భవన నిర్మాణ కార్మికులు అనే వాళ్ళకు మొత్తం కూడా న్యాయం జరగాలి. ఒక యాజమాన్యంతో అంటే ఒక మామూలు పేదోళ్ళే కట్టుకోవచ్చు ఇల్లు, మామూలుగా డబ్బులు ఉన్నోళ్ళే కట్టుకోవచ్చు. ఎవరు కట్టుకున్నా కూడా దాంతో ఇప్పుడు స్టీల్ అయిన బతుకుతాడు, సిమెంట్ అయిన బతుకుతాడు, ఉష్క అయిన బతుకుతాడు, రాయి కొడత అయిన బతుకుతాడు. దాంతో 100 కుటుంబాలు ఒక ఇల్లు కడితే 100 కుటుంబాలు. ఇప్పుడు ఆడికి రావాలంటే ఆటో వాళ్ళు బతుకుతారు. ఎంతమంది కడతారు, ఎంతమంది బతుకుతారు? ఒక ఇల్లు కట్టాలంటే ఒక ఇల్లు కడితే ఇంతమందికి సేఫ్ ఉంటుంది. కాబట్టి సోదరులారా, మేమేమంటున్నాం అంటే మీరు ఐక్యంగా ఉండండి. ముందు ఐక్యంగా ఉండి మీరు అక్కడ తాపీ మేస్త్రీలు, ఇక్కడ సెంట్రింగ్ మేస్త్రీలు కూర్చొని చర్చలు పెట్టుకొని మాట్లాడుకొని అటు ఇల్లు కట్టుకునేటువంటి వారికి ప్రజలకే కానీ తర్వాత ఇక్కడ మీ దగ్గర చేసే పని మనుషులకే కానీ ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా మీరంతా కూడా తగు చర్య తీసుకొని ఐక్యంగా పోవాలి తప్ప నేను లేకపోతే ఇల్లు కాదు అని అంటే నేను లేకపోతే నా ఏం అరవడు వస్తాడు. నువ్వు లేకపోయినా దాని పద్దైన మార్గాలు వస్తాయి. అప్పుడు నష్టపోతారు. మీరే నష్టపోతారు. మీరు నష్టపోవద్దు, వాళ్ళు నష్టపోవద్దు. మా సిఐటి తరపు నుంచి మేము కోరేదంటే ఎవరు కూడా నష్టపోవద్దు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. ఈరోజు ఒకటి ఫైనల్గా ఇప్పుడు ఇద్దరు 2 సంఘాలకు ఏం చెప్పాల్సుకుంటారు? అదే సార్, ఈ 2 సంఘాల వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే చర్చిస్తే తప్ప లేకపోతే దీనికి పరిష్కార మార్గం దొరకదు. తర్వాత ఈ 50 రూపాయలు 100 రూపాయలు కూడా సబబు కాదు. నా ఉద్దేశమే చెప్తున్నా, అది సబబు కాదు. పేదవాళ్ళు ఇప్పుడు కట్టుకుంటే సార్, ఇప్పుడు ఏం జరుగుతుంది సార్, మీకు ఒక ఇల్లు కట్టుకోవాలనంటే కూలికి ఒక అబ్బాయిని కనుక నేను కూలికి పిలిస్తే ఎంత వస్తుంది సార్? అడ్డమేకెళ్ళి తీసుకొని వస్తే 1000 రూపాయలు సార్. వచ్చి పోయినందుకు అతనికి ఛార్జ్ చేయాలి. ఏంటి ఛార్జ్ చేయాలంటే మిరియాల ఛార్జ్. తర్వాత అడ్డ మీద ఆయనకు మనం ఆడ ఏదైతే పని చెప్తామో ఆ పని ఈడ చెయ్యాలి. అంతే, ఇంకా వేరే పని చేయాలి. ఈడ పని అయిపోయింది కదా, టైం ఉంది, ఇంకో దగ్గరికి పోమంటే ఆయన పోడు. రూల్స్ బాగున్నాయి. ఇంత మంచి రూల్స్ పెట్టుకొని మీరు ఈ విధంగా పెట్టుకొని కార్మికులను మీరు కొట్లాడి మీరు ఇదైతే అటు ఇబ్బంది వీళ్ళు కొట్లాడడం వల్ల వీళ్ళు నష్టపోతారు. ఎవరైతే గరీబులో ఉన్న కట్టుకున్నారో వాళ్ళు నష్టపోతారు. వాళ్ళిద్దరి మధ్యలో ఎవరైతే కట్టించుకున్న వాళ్ళు వేరే ప్రత్యామ్నాయం చూసుకుంటే మొత్తానికి నష్టపోతారు. అవును సార్. అయితే తిరగబడతారు, ప్రజలు తిరగబడతారు. ఇప్పుడు నువ్వు నాకు తక్కువ కడతలేవు, ఈయన నాకు తక్కువ కడతలేడు. ఎవడైతే తక్కువ కడుతున్నా ఆయన తెచ్చుకున్నప్పుడు నువ్వు వస్తావు, నువ్వు ఎట్లా తక్కువ కడుతున్నావు అని అంటారు. అరే నువ్వు కట్టవు, నేను కట్టించుకున్నా, నా దగ్గర డబ్బులు లేవు, నీదంతా ఎక్కువ రేటు, నా దగ్గర డబ్బులు లేవు,
డబ్బులు తక్కువ ఉన్న దగ్గరికి నేను పోతే నువ్వు అంటాను, కానీ ఇట్లా 10 మంది కలిసి మీ మీద ఫైర్ అయితే అప్పుడు అయ్యే అవకాశం కనపడుతుంది అంట. ఇప్పుడు మనం లెక్కలన్నీ చేస్తే 10 లక్షలకు అయ్యేది ఇప్పుడు మీరు పెట్టే రేట్లకు చూస్తే నువ్వు పెంచిన ఉపరాయణ పెంచడా? ఉపరాయణ పెంచింది కాబట్టి మిగతా చిల్లర వాళ్ళు కూడా పెంచుతారు కదా. నువ్వు 51 రూపాయలు అంటే ఆయన 61 రూపాయలు అంటాడు. అంతే కదా. మరి ఇప్పుడు అప్పుడు ఏం చేయాలి మీరు? ఇప్పుడు 2000 కడుతురు సార్, 2000 మార్కెట్లో కడుతురు. ఒక పవన్ కళ్యాణ్ నీ అబ్బ జాగీరా, నీ అయ్య జాగీరా, నేను తప్పకుండా వస్తానంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు రావచ్చు. ఆయన ఉండేదే ఈడ హైదరాబాద్లోనే కదా పవన్ కళ్యాణ్ గారు ఉండేది. తర్వాత ఆయన ఎవరు అబ్బ జాగీరు అని అనట్లేదు. ఆయన ఒకవేళ నిజంగానే ఆయన నేను కూడా అంటున్నాను నా అబ్బ జాగీరు కదా, రేపు ఆయన కూడా అన్నట్టు ఇండియాలో ఉంది కాబట్టి నా అబ్బ జాగీరే ఇది అని ఆయన కూడా అనే అవకాశం ఉంటుంది. అయితే నా వైపు నుంచి ఏంటి అని అంటే ఆ రోజు పెట్టకుంటుంటే మంచిది. అదే తెలంగాణ ఏర్పాటు రోజే ఎందుకు పెట్టాలి, మిగతా రోజులో పెట్టొచ్చు కదా. కానీ అదంతా ఇంపార్టెంట్ సార్, అది కాదు ఇంకోటి మన వాళ్ళు కూడా ఒకరొకరు అది పబ్లిసిటీ కోసమా నిజంగానే తెలంగాణ ప్రేమ కోసమా అంటే ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నా సార్, నేనేమంటున్నానంటే ఆల్రెడీ తెలంగాణ ఏర్పడ్డది, పవన్ కళ్యాణ్ అడ్డుపడ్డా, మరి అట్లా అనుకుంటే మా సిపిఎంలో మొత్తం మేము తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరం కూడా ఉన్నా కూడా సిపిఎం పార్టీగానైనా ఇతర పార్టీల వాళ్ళైనా కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు. వీళ్ళంతా కూడా ఎవరు అడ్డుపడ్డా ఎవరు అడ్డుపడకపోయినా కూడా ఓ చట్టం వచ్చేది, ఆ చట్టాన్ని అమలు చేసేసారు, అది వచ్చేసింది, అయిపోయింది. ఇంక వాళ్ళంతలో వాళ్ళు ఉంటారు, మనంతలో మనం ఉంటున్నాం, కానీ ఎక్కడ కూడా మనం అరాచకం చేయలేదు. తెలంగాణ వాళ్ళు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడుతూ అవునురా బిడ్డ నా మాయమలాగినని బల్లగుద్ది చెప్తున్నాడు ఆయన. మిగతా కొంతమంది సంఘాలు వాళ్ళు అంటున్నారు. అంటే సార్ ఇప్పుడు ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క దగ్గర ఆవిర్భవిస్తుంది. ఈయన పార్టీ అక్కడ ఆవిర్భవించవచ్చు కాబట్టి అంటే వేరే పార్టీ వాళ్ళు తెలంగాణ బతకడానికి అవకాశం లేదా సార్? అందరూ బతకాలి తెలంగాణ. మీరు చెప్పండి, ఇప్పుడు మనం చాలా డిబేట్లలో వస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టింది, తర్వాత బీజేపీ పార్టీ ఎక్కడ పుట్టింది, త్రూఅవుట్ ఇండియా మొత్తం వచ్చింది కదా. బీఆర్ఎస్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కూడా బయటకు వెళ్తుంది కదా, తృణమూల్ కాంగ్రెస్ కూడా బయటకు వచ్చేసింది కదా. ఇట్లా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ కూడా రావచ్చు, కానీ రావచ్చు పోవచ్చు. నాకున్నటువంటి అభిప్రాయం ఏంటంటే అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు వారు ఉన్నారు, నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి సంబంధించి ఒక చిన్న డిబేట్ వచ్చిన తర్వాత దాన్ని ఆయన ఓకే అనుకోరు, వీళ్ళు ఓకే అనుకోరు. కానీ దీని నడమ కొంతమంది అంటే కొన్ని టీవీలల్లో, కొన్ని ఏది మన యూట్యూబ్ ఛానళ్ళల్లో చాలా మంది ఏంటంటే ఇది అది అని మాట్లాడడం సరి అయింది. నేను అనేది అదే, కేవలము ఆయన ఒక పబ్లిక్ ఫిగర్ అని చెప్పి పబ్లిసిటీ కోసమా, తెలంగాణ ప్రేమ కోసమా? తెలంగాణ ప్రేమ అనేది ఆల్రెడీ ఉన్నది, అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు మాత్రం నేను 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడి పవన్ కళ్యాణ్ తిడితే, నాగేశ్వర్ని తిడితే, నాగేశ్వర్ గారు దీన్ని చూసి ఇంకోరు నన్ను విమర్శించటం, నేను వాళ్ళని విమర్శించటం, ఇది బాగా వైరల్ కావటం, దానివల్ల నేను గుర్తింపు కావటం అనేది కొంతమందికి ఉండొచ్చు, నేను కాదను. కానీ పవన్ కళ్యాణ్లో మాత్రం నేను ఒకటే సార్ నేను గమనించింది, నేను చూసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు అన్నటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు మీద చేసినటువంటి వాక్యం సరి అయింది కాదు అనేది అనుకున్నాం. అందరూ కూడా మేధావులు మొత్తం కూడా సరి అయింది కాదు అని అన్నారు. అన్న తర్వాత ఈయన ఓకే అయిపోయింది. ఇప్పుడు గీసులు అనేటివి లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ ఉంటారు, అని చాలామంది ఉంటారు పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు, చాలామంది ఉంటారు. ఆయన ఇక్కడ వస్తుండు అంటే ఇప్పుడు ఆయన కూడా సార్ నిన్న మొన్న ఆయన మాట్లాడేటప్పుడు కూడా ఆయన పార్టీని ఇక్కడ ఆవిర్భవించాడు, ఇక్కడ పోటీ చేశాడు. ప్రస్తుతం ఇక్కడ ఎంపీటీసీ, ఒక కౌన్సిలరు, ఒక సర్పంచ్ కూడా ఉన్నట్టు మన స్టేట్లో. ఏదో ఒక దగ్గర గెలుస్తారు సార్, గెలవరు అనేది ఏమీ లేదు. పెద్ద మనది అభివృద్ధి కాబోతున్నటువంటి రాష్ట్రం కాబట్టి. అంటే కొంతమంది ఏమంటారు సార్ అంటే అభిమానం వేరే, నువ్వు సినిమా యాక్టర్గా అభిమానిస్తాము, తెలంగాణ మా ప్రాంతం కాబట్టి మా తెలంగాణ కోసం మీరు ఎవరైనా మాట్లాడితే నేను తొక్కినా లేదు సార్, లేదు. నేనేమంటున్నా సార్ అని అంటే ఒకసారి తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ యొక్క మనోభావాలను దెబ్బతీస్తే ఎవరైనా వ్యతిరేకించవచ్చు.
మనోభావాలు తెలంగాణను ఇంకేదో ఏ విధంగానైనా మనోభావాలను దెబ్బతింటే ఎవరైనా వ్యతిరేకిస్తాం. నేనైనా మీరైనా కన్నతల్లిని తిడితే ఎవరు ఊరుకోం. కన్నతల్లిని తిడితే మేమనేది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ జన్మను ఇచ్చినాం, అయిపోయింది. తర్వాత మనదేందో మన సంసారం ఏదో మనకు పూర్తిగా అయ్యింది. ఆయన అంతకుముందు 11 రోజులు భోజనం చేయకుండా నేను ఉన్నా అన్నాడు. ఇట్లా తప్పేంటి? ఇప్పుడు ఆయన అభిప్రాయం 11 అంటే ఆయనకు కావద్దు అనేది ఉంది. కావద్దు అబ్బా ఎందుకు అయింది, తెలంగాణ ఎందుకు వచ్చిందిరా అనేది ఉన్నది ఆయన అభిప్రాయం. ఏర్పడ్డాక నీకు ఎక్కడ ఆయన తినకుంటే ఆగిందా తెలంగాణ? ఏం కాదు, ఆగదని ఆయన అభిప్రాయం చెప్పిండు. అది కూడా మీడియా ముందు చెప్పకూడదా? ఇప్పుడు ఆయన చెప్పాడు అబ్బా నాకు కావద్దని చెప్పాడు. నేనేమంటున్నంటే మా పార్టీగా కూడా మేము కావద్దని అనుకున్నాం కదా. అంటే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే మా నినాదం అది. విశాలాంధ్రలో ప్రజారాజ్యం అనే నినాదం మాది. దానికి కట్టుబడి ఉన్నాం. మమ్మల్ని అడిగిర్రు మీరు సిపిఎం వాళ్ళు ఇట్లా చేస్తారు. మేము చెప్పినాం అప్పుడు కూడా, అరే మా భుజం మీద తుపాకీ పెట్టి మీరు ఎందుకు కాల్స్తున్నారు, అది సరి అయింది కాదు, మేము ఇచ్చేది కాదు. స్టార్టింగ్ లో ఆయన కమ్యూనిస్ట్ అంటే ఆయన ఏంటంటే కమ్యూనిస్ట్ భావజాలం, తర్వాత చెగువేరా ఫోటోలు, భగత్ సింగ్ ఫోటోలు ఇవన్నీ పెట్టుకొని ఉన్నాడు కదా. అయితే తర్వాత తెలుగుదేశం బీజేపీ పోయిన తర్వాత ఆయనకు మాకు ఎక్కడ కూడా అంటే ఒకసారి సార్ మతానికి వెళ్ళిన తర్వాత సిపిఎం పార్టీ కానీ లేకపోతే ఇతర ఏ కమ్యూనిస్టు పార్టీలే కానీ వాళ్ళ చెంతన కూడా చేరారు. ఇప్పుడు బీజేపీ అంతకుముందు తెలుగుదేశంతో మేము పొత్తు సార్. స్టార్టింగ్లో 82లో మేము పొత్తు, 82లో ఎన్టీ రామారావు నుంచి వచ్చినప్పుడు మేము పొత్తు దగ్గర 30కి పై సీట్లు గెలిచాం. మేము గెలిచిన తర్వాత అప్పటి నుంచి పొత్తు. ఆయన ఎప్పుడైతే బీజేపీకి వెళ్ళిపోయిన తర్వాత మేము వెనకకు వచ్చేసినాం. ఇంకా ఇప్పుడు ఆయనతో మాకు పొత్తు లేదు, ఆయనతో మాకు సంబంధం లేకుండా అయిపోయింది. అయితే ఇంకోటి సార్, అదే పొంతన లేకుండా మీ అన్న పార్టీ తీసుకువెళ్ళి కలిపేసి అమ్ముకున్నాడు, నువ్వు కూడా అమ్ముకుంటావు. ఇప్పుడు ఒక ఆయన డిప్యూటీ సీఎం అక్కడ సీట్లు గెలిచాడు, అధికారంలో ఉన్నాడు. ఇవన్నీ అయితే నా ఊహ మాత్రం అంటే సార్ ఇప్పుడు నాకేముంది సార్ అంటే మీరు చెప్పింది వాస్తవం. ఆయన అన్నయ్య పార్టీ ప్రజారాజ్యం పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ఒక కసి అనేది లోపల పుట్టింది. మా అన్న పెట్టింది కాబట్టి ఆయన దాన్ని ఏం చేసేసాడు, ఒక దాంట్లో విలీనం చేసేసాడు. కానీ ఇప్పుడు నేను పెడతా పార్టీ, నేను అసలు ముందుకు జరుగుతాయి దీని సంగతి ఏందో చూస్తాను కసితోటి దిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్. అంటే ఆయన వ్యక్తిగతం సార్, ఇప్పుడు వ్యక్తిగతంగా ఎన్నైనా చేయొచ్చు, కానీ ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతో వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో వచ్చి కసితోటి పార్టీ పెట్టి సుమారుగా ఒక 10 ఏళ్ళు వెయిట్ చేసి ఆ తర్వాత పోటీ చేసాడు. అప్పటికప్పుడే కాకుండా ఇప్పుడు ఆయన ఎక్కడనైనా వేషాలు వేస్తే ఆయనకు కోట్ల రూపాయలు వస్తాయి సార్. ఇప్పుడు కూడా వస్తాయి, ఆయన కోట్ల రూపాయలు వస్తాయి. అంటే ఈ రాజకీయానికి సంబంధించి ఇళ్ళకి రావాలనేది కాదు, ఒక కసితోటి వాళ్ళన్న పెట్టిండు, విలీనం చేసిండు. నేను ఎట్లనైనా పెట్టి దీన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో ఆయన దురదృష్టం ఏంటంటే అప్పుడు తెలంగాణ వచ్చింది కాబట్టి అక్కడ వెళ్ళిపోయాడు. నిన్న మీరు సోషల్ మీడియా చూస్తే ఇప్పుడు మనం తెలంగాణ మేము తెచ్చుకున్నాము, ఇప్పుడు ఆంధ్ర వాళ్ళని బగాయించే ఉద్యమం కూడా వస్తుందనే మాటలు కూడా విన్నారు మీరు. సార్ అంటూరు కానీ సార్ అది పొరపాటు సార్. మేమేమంటున్నామంటే మనమైనా వాళ్ళైనా భారతదేశంలో లౌకిక భారతదేశంలో ఎక్కడనైనా జీవించవచ్చు. ఏ మత పుల్లైనా ఉండొచ్చు, ఏ కుల పుల్లైనా ఉండొచ్చు, ఏ ప్రాంత పుల్లైనా ఎక్కడైనా బతకొచ్చు. ఇప్పుడు మన వాళ్ళు కూడా చెప్పారు సార్ నిన్న మొన్న డిబేట్లో, మన మహారాష్ట్రకు పోతే ఎంతమంది ఉంటారు మన వాళ్ళు? చాలా మంది ఉంటారు మహారాష్ట్ర. బంగ్లాదేశ్లో ఉంటారు. తర్వాత ఇతర నేను విదేశాలకు వెళ్ళట్లే కానీ మన దేశంలోనే ఎంతమంది ఉన్నారు ఇతర రాష్ట్రాలలో తెలుగులో మన హైదరాబాద్లో ఎంతమంది, ఇతర రాష్ట్రాల్లో ఎంతమంది ఉన్నారు. ఇవాళ మనం హైదరాబాద్లో ఎవరినన్నా అట్లా అంటున్నాం. ఇవాళ బీహారీ ఏంది, మార్వాడి ఏంది, మార్వాడి ఉద్యమం అని కూడా తీసుకొని వచ్చారు కదా.
మార్వాడి అంటే నేను అనేది ఏంటి సార్, ఇప్పుడు గతంలో మనం కూడా చూసాం మార్వాడి అటావ్ అని ఒకటి, మహారాష్ట్ర అటావ్ అని ఒకటి వచ్చింది. ఇప్పుడేమో ఈ విషయం మీద మళ్ళీ రేపు ఆంధ్ర వాళ్ళ అటావ్ అని కూడా ఉంటుంది. ఇది ఎక్కడ పోయేది దానికి నాకు ఒకటే సార్, ఆంధ్ర వాళ్ళు హటో అన్నా లేకపోతే తెలంగాణ బచావ్ అన్నా కూడా అది సరైన పదం కాదు, అది సరైనటువంటి పదం కాదు. వాళ్ళు ఆంధ్ర వాళ్ళైనా లేకపోతే ఇతర రాష్ట్రాల వాళ్ళైనా అందరము అన్నదమ్ముల వల్ల కలిసి ఉంటున్నాం. మన రాష్ట్రం మనకు వచ్చింది, రాకముందు ఫైట్ చేసినాం, అదొకటి. వచ్చిన తర్వాత ఇప్పుడు మనదేందో మనం చేసుకోవాలి, మనదేందో మనం అభివృద్ధి చేసుకొని ముందుకు పోవాలి. కానీ అది ఆంధ్ర హటావ్ అనేటట్టుగానో లేకపోతే మహారాష్ట్ర జావ్ అనేటట్టుగా ఇట్లా అంటే అవి సరి అయిన పదాలు కావు, మనం వాడకూడదు. మనం అంతా కలిసిమెలిసి ఉండాలి. ఏదన్నా ఇప్పుడు ఎటువంటి ప్రజలంతా కూడా కలిసే ఉంటారు సార్. ఇప్పుడు కూడా రాజకీయ నాయకులలో కొంతమంది పేరు కావాలనో లేకపోతే కొంతమంది ఇంకేదో కావాలనే ఉద్దేశంతో చేస్తుంది తప్ప ఇది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ఈ రాష్ట్రంలో రేపు పోటీ చేస్తే అంటే ఎవరొద్దంటారు సార్? చేస్తా అంటాడు. మనం చేసే హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. అది తప్పు కాదు సార్. అది ఎవరు నేను పోయి కూడా ఆంధ్రలో నాకు సత్తా ఉంటే నేను కూడా పోటీ చేసుకోవచ్చు. రేపు ఎంపీ భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చు. భారత పౌరుడై ఉండి ఎక్కడ పోటీ చేసుకున్నా మనల్ని ఎవడేమి కాదన్నారు, ఎవరు ఏమి కాదన్నారు. ఓకే సార్, ఇప్పుడు ఈ 24 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలన ఎలా ఉంది మీ దృష్టికి? ఎలా ఉంది ఈ 2-3 సంవత్సరాలు? సరే, ఇప్పుడు కాంగ్రెస్ పాలనకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసి చాలా గ్రేట్ అనిపిస్తుంది. ఎందుకు సార్ అని అంటే, కాంగ్రెస్ పార్టీలో ఒకే సంవత్సరంలో 5 సంవత్సరాలలో 3 ముఖ్యమంత్రులు చేసినటువంటి సంవత్సరాలు కూడా ఉన్నాయి. జనార్దన్ రెడ్డి ఈయన పోయి వెంటనే ఎవడో ఒకడు గుంజేస్తాడు అని చాలా మంది అనుకున్నాం. కానీ ఇప్పుడు ఏమైంది సార్ అంటే, ఈయన అందరినీ కలుపుకొని ఈ 2.5-3 సంవత్సరాల దగ్గరకు వస్తుంటే చాలా గ్రేట్ అండి. నడిపియటం అంటే కాంగ్రెస్ పార్టీని నడిపేయడం. తర్వాత ఈయన ఈ ప్రజలను నడిపించేది ఉంది చూడు. ఈయన ఇచ్చినటువంటి 6 వాగ్దానాలల్లో ఒక బస్సుకు సంబంధించినటువంటి వాగ్దానం స్పష్టంగా వచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు అని అన్నాడు కదా. మొదటి దాపా ఇందిరమ్మ ఇండ్లు ఫర్ ఒక్క నియోజకవర్గానికి 2500 అన్నాడు సార్. 2500 ఇస్తే అందులో డ్రాప్ అవుట్ అయిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు సార్. ఎందుకంటే ఇన్ టైంలో కట్టలేకపోతున్నారు. తర్వాత వీళ్ళు బిల్లులు ఇవ్వట్లేదు సార్. బిల్లులు ఇప్పటికీ 3 నెలల నుంచి బిల్లులు రావట్లేదు. ఆ బిల్లులు రాక ఇప్పుడు ఏమైంది సార్ అని అంటే, రేపు ఆల్రెడీ మళ్ళీ ఇంకో జాబితా రిలీజ్ చేస్తున్నాను అన్నాడు. ఆ బిల్లులు ఆగిపోయినాయి. ఈ జాబితా మొదలు పెడుతుండు. ఈ జాబితా మొదలు పెడితే పేపర్ చూసుకొని మురవటమే తప్ప ఇప్పుడు కిందికి వెళ్ళి బునియాది తీసిన వాళ్ళకు ఇందులో కూడా సార్ ఇందిరమ్మ ఇట్లా ప్రజలు కూడా గమనించాలి, అధికారులు కూడా గమనించాలి. ఒక విషయం ఏంటి అంటే, ఫస్ట్ గవర్నమెంట్ ఏం చేసింది సార్ అని అంటే, స్టార్ట్ చేసి బేస్మెంట్ లెవెల్కి వచ్చినాక 1 లక్ష రూపాయలు ఇస్తారు. సెకండ్ ఏం చేసింది సార్ అని అంటే, గోడలు లేపితే 1 లక్ష రూపాయలు ఇస్తుంది. థర్డ్ ఏంటి సార్ అని అంటే, స్లాబ్ పోసుకుంటే 2 లక్షల రూపాయలు ఇస్తానది. ఫోర్త్ ఏంటి సార్ అని అంటే, అంతా మీరు శుభ్రం చేసుకొని ఇళ్ళకి వచ్చే మూమెంట్లో 1 లక్ష రూపాయలు ఇస్తాను. మొత్తం 5 లక్షలు అవుతుందని చెప్పింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేసింది సార్ అని అంటే, ఇవన్నీ ఫస్ట్ మనము బునియాదికి వెళ్ళి బేస్మెంట్ లెవెల్కి వస్తే 1 లక్ష ఇస్తుంది, గోడలు వస్తే 1 లక్ష ఇస్తుంది, స్లాబ్ లెవెల్కి వచ్చేసరికి 1,40,000 ఇస్తుంది. 2,40,000 60,000 కట్ చేసింది. ఎందుకు కట్ చేసింది 60,000? ఇప్పుడు ఇందులో కొంత కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఫండ్ వస్తుంది. ఈ ఫండ్ చివరి మూమెంట్లో ఇవ్వాలన్న ఆలోచనతో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినాక వీళ్ళకి ఇవ్వాలన్న ఆలోచనతో ఈ ప్రభుత్వం ఉంది. మేమేమంటున్నామనంటే, నువ్వు ఆ ప్రభుత్వం వచ్చినటువంటి ప్రభుత్వం ఏది కేంద్ర ప్రభుత్వం నుంచి నీకేమన్నా వస్తే ఆ డబ్బులు మీరు తీసుకోండి, కానీ మాకు ఇచ్చే బడ్జెట్లో మాత్రం, మాకు కేటాయించిన బడ్జెట్లో మాకు కట్ చేయకుండా ఆ 2 లక్షలు ఇవ్వండి. స్లాబ్ కావాలంటే ఏడైతే సార్ 2 లక్షలనే కాదు సార్. ఆయన ఇచ్చే ఏదైతే చుట్టుకొలత ఉందో ఆ 1,000-1,500 ఎస్ఎఫ్టీ ఉంటుందో, ఇప్పుడు ఆ షీకు విపరీతంగా పెరిగిపోయింది, సిమెంట్ విపరీతంగా పెరిగిపోయింది, కంకర విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు స్లాబ్ కొడతాయన 51 రూపాయి అని అంటున్నాడు. దీంతో మేమేడ వాళ్ళు పేదోడు ఎక్కడ మీకు పోసుకోగలుగుతాడు సార్? పోసుకోలేడు.
పోసుకోలేడు సార్, పోసుకోలేడు. అట్లా డ్రాప్ అవుట్ అవుతుర్రు, అట్లా డ్రాప్ అవుట్ అవుతుర్రు. ఎవరన్నా కట్టే మేస్త్రీలు కూడా కట్టకుండా పోతుర్రు, ఇందిరా మిల్ అంటే భయపడుతుర్రు. కాబట్టి గవర్నమెంట్ ఒకసారి మేము గవర్నమెంట్ దృష్టికి మా సిపిఎం పార్టీ తరపు నుంచి కూడా మేము తీసుకెళ్ళాము. దయచేసి మీరు ఆ పాత పద్ధతిని అదే విధంగా కొనసాగించమని చెప్పాము. ఈ బడ్జెట్ని ఎక్కడ కూడా మీరు ఖర్చు పెట్టకండి అని చెప్తున్నాము. ఈ బడ్జెట్ని మీరు ఎక్కడనో మళ్ళించేసి మేము ఇస్తున్నాం అని కాగితాల వరకే మీరు చూపించకండి, అది చేతలలో చూపించమని మేము అడుగుతా ఉన్నాం. తర్వాత ఇప్పుడు నువ్వు 4,000 పింఛన్ అని అన్నావు, 4,000 పింఛన్ ఇప్పటి వరకు చేయలేదు. అదే ఉన్న పాత పింఛన్ మళ్ళీ కొత్త ఇస్తున్నానని నిన్న 2వ తారీఖు నాడు తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మళ్ళా చెప్పావు. ఎందుకు చెప్తున్నారు మీరు ఇట్లా? ప్రజలను ఎందుకు తిప్పుతారు ఇట్లా? ఇది సరి అయింది కాదు కదా. ఎక్కడ పడ్డట్టుగా ఏం లేవా? సరికాదు లేవా? ఏంటి పడ్డే ఇక్కడ ఏంటి పడ్డట్టు? కొత్త పింఛన్లు లేదు లేదు. ఇప్పుడు ఆ పింఛన్లు కూడా ఏమంటుండు అని అంటే కొత్త పింఛన్లు ఇస్తామని చెప్తుండు, కానీ ఇవ్వలేదు. ఇస్తామని చెప్తుండు, వాళ్ళ కొత్త అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్తుండు. ఇప్పటికి ఇంకా రేషన్ కార్డులకు సంబంధించి చాలా మందికి రేషన్ కార్డులు రావాలి, రేషన్ కార్డులు రాలేదు. తర్వాత ఇందిరా మిల్లులో ఇంకా చాలా మంది ఉన్నారు. అంటే ఒక కుటుంబంలో 20 ఏళ్ళు అయ్యిందంటే పెళ్లి చేసుకుని పక్కకి వెళ్ళిన తర్వాత రేషన్ కార్డు అవసరం కదా సార్? పిల్లలు ఉంటారు, అంతే కదా, తప్పదు కదా. బయటకు వెళ్ళాలి కదా, బయటకు వెళ్ళినప్పుడు ఇందిరా మిల్లు కట్టుకోవాలి కదా. మీరు పేదోడికి ఇస్తుంటారు కాబట్టి అర్హులైన వాళ్ళకే ఇవ్వండి. కానీ అర్హులైన వాళ్ళకి కూడా మీరు ఏది మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత కూడా కొంతమందికి ఏమొస్తుంది సార్ అంటే వీళ్ళు ఆధార్ కార్డు చూస్తారు సార్. ఆధార్ కార్డులో 4 వీలర్ అని వస్తుంది, 4 వీలర్ అని వస్తుంది. దీంట్లో ఈ 4 వీలర్లో ఏమొస్తుంది సార్ అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక మన ట్యాక్సీ డ్రైవర్ ఉన్నాడు. ట్యాక్సీ డ్రైవర్ రోజు కారు నడుపుకుంటే తప్ప ఆయన ఇల్లు గడవదు. మరి 3 వీలర్స్ కూడా ఇస్తూ కట్ చేస్తున్నాడు కదా సార్. 3 వీలర్ నాకు అది 4 వీలర్ తీసుకొని వస్తే ఇప్పుడు నువ్వు కట్ చేస్తా అంటే 4 వీలర్ ఉంది కాబట్టి ఇందిరా మిల్లు రాదు, 4 వీలర్ ఉంది కాబట్టి రేషన్ కార్డు రాదు. జీవనాధారం ట్యాక్సీ డ్రైవర్. ఇప్పుడు ఆయన ఎట్లా బతకాలి? దాని మీద మన ప్రభుత్వం యొక్క డిసిజన్ ఏంటో చెప్పండి మీరు. అటువంటి వాళ్ళ మీద మా ప్రభుత్వం యొక్క అయితే ఏ ఇల్లు లేని వాళ్ళది కూడా 4 వీలర్ అని వచ్చింది సార్. అంటే మన ఏ వెహికల్ లేని వాళ్ళకి 4 వీలర్ అని వచ్చింది. దానికోసం తిరుగుతున్నారు. ఇప్పుడు అది ఎట్లా సార్? మరి ఇటువంటివన్నీ కూడా మీరు సరి చేయాలి కదా. ఇంకెవరు సరి చేస్తారు? ప్రభుత్వం. ఏం చేస్తే బాగుంటుంది? ఒకటే సార్, ఇప్పుడు నిజంగా కూడా వీళ్ళ దగ్గర ఏది రేషన్ కార్డు ఉంటుంది, బిలో ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళకు రేషన్ కార్డు ఉంటుంది. తర్వాత మీరు నిజంగానే ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీలు చేయటంలో కూడా ఆఫీస్లో కూర్చొని రాసుకుంటూ చాలామంది ఉన్నారు సార్. మేము అధికారులను కించపరిచేటట్టుగా కాదు, కానీ అధికారులు ఏం చేస్తారు సార్, ఒక ఏరియా ఇస్తారు, ఆ ఏరియాను ఎంక్వైరీ చేసుకురమ్మంటారు. ఆ ఏరియా ఎంక్వైరీ చేసుకురమ్మంటే ఒక దగ్గర హోటల్లో కూర్చొని ఆ ఎంక్వైరీ చేసినట్టుగా చేసి ఏదో ఒకటి చేసి అట్లా కూడా ఉన్నారు. 100% వీళ్ళు తిరగాలి. అట్లా 100% తిరగాలి. నిజంగానే ఏదన్నా ఉంటే అది రాసి ఇది ఇట్లా ఉంది ఇది ఇట్లా ఉంది అని మీ యొక్క కమిటీ సమావేశం కూడా చేస్తారు. అలా ఆ ఏరియాలో తెలిసి వాళ్ళు ఫోన్ కొడతారు. రాజకీయ నాయకుడు ఇంకొక ఫోన్ చేసి పలానంటే ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఈ రోజు మనం ఎక్కడ ఉన్నా కూడా ఏ పార్టీ వాళ్ళకు మీరు ప్రాధాన్యత ఇవ్వకూడదు. మీరే చేయాలి. అధికారం గవర్నమెంట్ మీకు అధికారం ఇచ్చి స్వయంగా మీరే చేయాలి. అంటే ఇప్పుడు ఏం చేస్తారు? అధికారంలో ఉన్న ఒక పార్టీ ఆయన వస్తాడు, లేకపోతే టీఆర్ఎస్ ఆయన వస్తాడు, మేము సిపిఎంలో ముగ్గురు ఉన్నాం అనుకోండి. ఆయన సిపిఎం ఆయన ఏమంటాడు? ఏమనలేడు, మనం టీఆర్ఎస్ ఒకటి జర గట్టిగుండు, ఈయనకో 2 సీట్లు ఆయనకో 2 ఇండ్లు ఇద్దామని అనుకుంటే పొరపాటు. ఎవరికైనా నిజంగా జన్యులు ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, పేరు వస్తుంది, అధికారులు కూడా పేరు వస్తుంది. అవును సార్, అది మేము కోరుకునేది, అది మా వైపు నుంచి మేము కోరుకునేది అది. తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్కి సంబంధించి నిన్న మొన్ననే మున్సిపల్ వర్కర్లకు సంబంధించినటువంటి జీతాలు సార్ ఇంతకుముందు 18,500 పైచీలకు ఉండేవారు. అయితే ఇప్పుడు ఈయన జీవో తీసుకుని వచ్చిన దాని ప్రకారంగా చూస్తే 1000 రూపాయలు తగ్గింది సార్. ఇప్పుడు మున్సిపల్ జిహెచ్ఎంసీ వాళ్ళకు 1000 రూపాయలు తగ్గింది. వాళ్ళకు ఎంత కడుపు కోత ఉంటుంది సార్? పోనీ అదన్నా కొనసాగితే అయిపోయేది. మేము 26,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నాం సార్. మేము
మా యూనియన్ తరపు నుంచి 26,000 ఇవ్వాలి మున్సిపాలిటీ వర్కర్లు కానీ ఆ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి కార్మికులకు 1,000 రూపాయలు తగ్గించి ఇస్తే ఈరోజు ఏమొస్తుంది సార్? ఉన్నది కొనసాగించాలి. బాధ కదా సార్. నిన్న మొన్నటి దాకా ఇట్లా వచ్చింది, ఇప్పుడు మాకు ఇట్లా వస్తుందని. మీకు ఇప్పుడు మీరు మున్సిపల్ వర్కర్లకు ఏ ప్రభుత్వం వచ్చినా గవర్నమెంట్ దృష్టికి వెళ్తా సార్ ఖచ్చితంగా వెళ్ళాలి. అట్లాంటి నేను ఏదైతే 1,000 రూపాయలు కట్టేందో ఆయన తెచ్చిన జీవో ప్రకారంగా చేయాలి కదా. ఆ జీవో ప్రకారంగా చేస్తేనే వీళ్ళకి అంత వచ్చింది. అంత వచ్చింది. మేమేమంటున్నాం సార్ అంటే ఇప్పుడు పోయిన ముఖ్యమంత్రి గారు ఏది సఫాయి అన్నా సలాం అన్నా అన్నాడు. మేమంతా కూడా మిమ్మల్ని నమ్ముకొని, మన కార్మికులంతా మిమ్మల్ని నమ్ముకొని మీకు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి మాకు ఇప్పుడన్నా ఎంతో కొంత పెరుగుతుందేమో. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వజ్రేష్ గారు వచ్చారు, హామీ ఇచ్చిండు. వజ్రేష్ అన్న కూడా వచ్చి హామీ ఇచ్చిండు కదా. మరి అటువంటి వాళ్ళు వచ్చి హామీ ఇచ్చినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు ఎంతమంది ఉంటారో మీకు తెలుసు కదా. అప్పుడు మున్సిపాలిటీ గ్రామ పంచాయతీలు మీకు తెలుసు కదా వజ్రేష్ అన్న అటువంటి వాళ్ళు. మరి అటువంటి వాళ్ళని తీసుకొని మీకు ముఖ్యమంత్రి చాలా దగ్గర కదా, ఒకసారి కూర్చొని ఏదో సందర్భంలో కూర్చొని మాట్లాడవచ్చు కదా. ఎటువంటి వాళ్ళది మాట్లాడితే అది ఏ పార్టీ అయితే ఏముందండి, ఏ పార్టీ అయితే ఏముంది. మీరు న్యాయం చేసి వాళ్ళకు ఓ 4 రూపాయలు పెంచితే వాళ్ళు కలకాలం మిమ్మల్ని గుర్తుంచుకుంటారు కదా. ప్రజలకు న్యాయం చేయాలి, కూడా అందాలి కదా. ఇప్పుడు ఇది నీకు 1,000 రూపాయలు అంటే ఇప్పుడు వాళ్ళు చేసేదాన్ని బట్టి సార్ ఇంకోటి కూడా మీ దృష్టిలో ఉండాలి. మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీ అయిన తర్వాత 8 నెలల వరకు వాళ్లకు గ్రామ పంచాయతీ జీతాలే ఇచ్చారు. 8 నెలల తర్వాత మున్సిపాలిటీ జీతాలు స్టార్ట్ చేసారు. మేము మా యూనియన్ ఇచ్చేది ఏమడుగుతున్నాం సార్ అని అంటే ఈ 8 నెలల జీతాలు మీరు ఎప్పుడైతే మున్సిపాలిటీలో కలిపినప్పటి నుంచెల్లే మీరు మున్సిపల్ జీతాలు ఇవ్వండి. కాబట్టి ఇవ్వలేదు కాబట్టి ఈ 8 నెలలకు సంబంధించిన ఏరియల్స్ ఇవ్వండి, కార్మికులకు ఏరియల్స్ ఇవ్వండి. వాళ్ళు ఏదో ఒకటి ఆ డబ్బులు వస్తే ఎంతో కొంత వాళ్ళకు ఉపాధి అక్కర వస్తుంది. మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. కొన్ని చోట్ల ఇచ్చారు, కొన్ని చోట్ల ఇవ్వలేదు. ఇదే కాదు, ఈ రోజు వాళ్ళు చేస్తేనే కదా సార్, వాళ్ళు చేస్తేనే బిల్డింగులు కట్టుకుంటారు, వాళ్ళు చేస్తేనే మన రోడ్లన్నీ బాగుంటున్నాయి, రోగాలు లేకుండా నొప్పులు లేకుండా అందరం హాయిగా బతుకుతున్నాం ఇళ్ళల్లో. వాళ్ళు ఒక రోజు ఊడ్చుకుంటే ఎంత మన బజార్లన్నీ పాడైపోతున్నాయి. మరి అటువంటి మున్సిపాలిటీ వర్కర్ల గురించి ఈ యొక్క గవర్నమెంట్ ఆలోచించి కనీసం వచ్చేటివి. ఇప్పుడు మేము అడిగేది 26,000 అడుగుతున్నాం సార్. మేము అడిగేది డిమాండ్ చేస్తున్నాం 26,000 ఇవ్వాలని చేస్తున్నాం. కానీ కనీసం వాళ్ళకు వచ్చేదాంట్లోకి ఇంకా కట్ చేస్తే వాళ్ళకు ఎంత కడుపు కొట్టిన. గతంలో స్టార్ట్ చేసినప్పుడు ఎంత 12,000 ఉండేది వాళ్ళకు ఏంటి సార్? గ్రామ పంచాయతీ వాళ్ళకు మున్సిపల్ లేదు సార్. నేను 2,500 కాడికి వెళ్ళి చేసుకుంటూ వస్తున్నాం వాళ్ళకు. మన యూనియన్ తరపు నుంచి ఫైట్ చేసి ఈరోజు అన్ని మన ప్రాంతాలలో 17,770 రూపాయలు అట్లా ఈరోజు ఈఎస్ఐ పిఎఫ్ ఇటువంటి వసతులు ఉన్నాయి సార్. ఇప్పుడు తాత్కాలికంగా వసతులు ఉన్నాయి. కానీ మేమంటాం అది కూడా సరిపోవట్లేదు సార్. పెరిగిన ధరలకు అనుకూలంగా ఆ డబ్బులు కూడా సరిపోవట్లేదు. ఇవ్వాలి కదా సార్ అటువంటి వాళ్ళకు. అట్లా ఇవ్వకుండా ఇట్లా ఏదో మనం అంతా కూడా గవర్నమెంట్లో సార్ ఇవ్వాల. ఏ గవర్నమెంట్ శాశ్వతంగా మన తెలంగాణలో తెలుగుదేశం పచ్చ జెండాలు ఎన్ని ఎగిరినాయి సార్ మీకు తెలియదే ఉంది. తర్వాత టీఆర్ఎస్ ఎన్ని ఎగిరినాయి సార్, కాంగ్రెస్ ఎన్ని ఎగిరినాయి సార్, చాలా ఎగిరినాయి కదా ఈ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు. ఇవాళ ఏమో సార్ 3 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఇంత ఎగిరినా కూడా మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది సార్. అంటే ఒకటి పోయి ఒకటి వస్తూనే ఉంది కామన్ సార్. ఇప్పుడు ఒకటి ప్రజలు కూడా గమనించాలి. ప్రజలకు నా వైపు నుంచి విజ్ఞప్తి ఏంటి అని అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులంతా మళ్ళా టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్లోకి వెళ్తుర్రు. మళ్ళీ టీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వెళ్తారు, తెలుగుదేశం అధికారంలోకి తెలుగుదేశం వస్తారు. కొత్త నాయకులు వాళ్ళ మైండ్ ఎట్లా మారుతుంది, ప్రజలకు ఎట్లా మేలు జరుగుతుంది? పార్టీలు మారుతారు అంతే. మీరు చూస్తారా అయ్యా
ప్రజలు వాళ్ళే ఉంటారు, నాయకులు మారుతారు. నాయకులు మారుతారు, పార్టీలు మారుతాయి తప్ప నాయకులు వాళ్ళే ఉంటారు. నాయకులు వాళ్ళే ఉంటారు. వాళ్ళే ఉంటారు, పార్టీలు మారుతారు. నేను ఈ పార్టీ, నేను ఆ పార్టీ, ఈ పార్టీకి వచ్చిండ్రు ఎయ్యి ఓట్లు అని అంటారు, ఆ పార్టీకి వచ్చిండు ఎయ్యి. నీకు అందులోన్న ఆ నాయకుడే, ఇండ్లున్న ఈ నాయకుడు. ఓకే యాదన్న గారు, మా స్టూడియోకి వచ్చి కార్మికుల కోసం మీరు మంచి మాటలు చెప్పి అందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి, ధన్యవాదాలు. చూశారుగా విఎస్, మన యాదన్న గారితో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాము. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కార్మికుల పక్షాన్ని ఉంటారు, కార్మికుల కోసమే చేస్తుంటారు. గతంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అన్నను కార్మికుల కోసం పిలిపించడం జరిగింది. మళ్ళీ కొన్ని విషయాలు మళ్ళీ వచ్చిన తెలుసుకుందాం. ధన్యవాదాలు. నమస్కారం. మేడ్చల్ జిల్లా గట్కేసర్ డివిజన్ పోచారం 8వ వార్డులో ఉన్న శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్ గత 25 సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. మా పాఠశాల ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన మరియు అంకితభావం కలిగిన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్య, రవాణా సౌకర్యం, కంప్యూటర్ మరియు సైన్స్ ప్రయోగశాలలు, సహపాఠ్య మరియు సాంస్కృతిక కార్యక్రమాలు, కబడ్డీ, ఖోఖో వంటి క్రీడలు, జాతీయ స్థాయి పోటీలలో పాల్గొన్న విద్యార్థులు, 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత ఫలితాలు, 2026-27 సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. ఫీజులు వసూలు చేయడం మాత్రమే కాదు, ప్రతి విద్యార్థికి ఉత్తమ విద్యను అందించి విద్యా విజయాలను సాధించేందుకు సహకరించడమే మా లక్ష్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల విద్యే వారి భవిష్యత్తుకు పునాది. మా పాఠశాలను సందర్శించి మా సౌకర్యాలను పరిశీలించి మీ పిల్లలను శ్రీ సాయి వాణి గ్రామర్ హై స్కూల్లో చేర్పించండి. వివరాలకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9866757173.